లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వ్యవసాయ రంగంలో ఆయనది 6 దశాబ్దాల అనుభవం. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ బాట పట్టారు. సాగులో ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని వందల రకాల కొత్త విత్తనాలు తయారు చేసి శాస్త్రవేత్తలకు అందించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. రైతులకు నష్టం కలిగించే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అందుకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఇంతకీ ఆ రైతు గురించి తెలుసుకోవాలని ఉందా? వాచ్ ది స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన పేరు కండాపు ప్రసాదరావు. ఊరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకోడ నియోజకవర్గం పెండ్యాల రామభద్రరాజుపేట గ్రామం. ప్రశాంతంగా కనిపిస్తున్న ప్రసాదరావుకి వ్యవసాయం అంటే చాలా మక్కువ. దేశం అభివృద్ధి చెందాలంటే రైతు బాగుండాలి. మనకు అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే అది దేశానికి మంచిది కాదు అని నమ్మే వ్యక్తి ప్రసాదరావు. ప్రసాదరావు 4 ఏళ్ల వయసులోనే విశాఖలో తమ బంధువులకు దత్తత వెళ్లారు. అక్కడే SSLC చదివారు. అనంతరం PUC పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించారు. 1962 మసూచి ప్రబలుతున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. గ్రామాలు తిరిగి పిల్లలకు టీకాలు వేశారు. వైద్యాధికారిగా ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ఆహార కొరత ప్రసాదరావుని తీవ్రంగా బాధించింది. అప్పుడే ఆయన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశాడు. అప్పటికి ఆయనకు 22 ఏళ్ల వయసు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బాధ్యతలున్నా ఏ అనుభవం లేని వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. అది హరిత విప్లవం ఊపందుకుంటున్న సమయం. ధాన్యం పండించి ఆహార కొరత తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలి పొలం బాట పట్టాడు. ఇలా 54 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు వేల బస్తాల ధాన్యం సరఫరా చేస్తున్నాడు. మొదట్లో అధికారులను, శాస్త్రవేత్తలను సంప్రదించి తన భూమిలోనే వరి సాగు చేశాడు. ఎకరాకి 18 బస్తాలు పండాయి. శాస్త్రవేత్తలు ఆయనకు కొత్త వంగడాలు ఇచ్చి వరి సాగు చేయించడం మొదలుపెట్టారు. ప్రసాదరావు నిత్యం పంటను పరిశీలిస్తూ కొత్త అంశాలను గుర్తిస్తూ కొత్త పరిష్కారాలు కనుగొనడం మొదలుపెట్టాడు. వారి ఫలితాలను ఎంజిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అందించాడు. తెగుళ్లను తట్టుకోలేని పాత రకాలకు బదులుగా కొత్త వరి విత్తనాలు పండించాడు. సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా MTU 1224ని సాగు చేశాడు. తినడానికి అనుకూలంగా ఉండే NLR 4001 ప్రసాదరావు తన పొలంలోనే మొదట సాగు చేశారు. స్వర్ణ రకానికి ప్రత్యామ్నాయంగా MTU 1229ని సాగు చేశారు. పొట్టిగా ఉండి గింజరాలని MTU 3513ని కూడా తన పొలంలోనే డెవలప్ చేశారు. ఇలా కొన్ని వందల రకాలు ఆయన పొలంలోనే జీవం పోసుకున్నాయి. మిగిలిన రైతుల కంటే ఎక్కువ దిగుబడి సాధించి అనేక సార్లు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ రైతు అవార్డులు ప్రసాదరావు అందుకున్నారు. స్థానం వాళ్ళు క్రియేట్ చేసిందండి ఇది. గతంలో ఏంటంటే నవారా అనే ఒక వెరైటీ ఉండేది, రెడ్ రైస్. ఆ నవారా ఏంటంటే దానికి కాల పరిమితి ఓన్లీ 100 రోజులే. కానీ అది ఏంటంటే దుబ్బు బలం లేకపోవడం వల్ల ఏమాత్రం గాలికి వస్తే పడిపోయింది. దాని గురించి అంటే మేము మరి ఈనాడు బాపట్ల రీసెర్చ్ చేసిన వాళ్ళకేమో మేము విజ్ఞప్తి చేస్తే వాళ్ళేమో కొన్ని క్రియేట్ కొన్ని జీన్స్ ప్రవేశపెట్టి ఈ డ్రట్టైస్ని కొనుక్కున్నారు. రసాయన ఎరువులు వాడకం వలన భూసారం తగ్గినట్లు రైతు ప్రసాదరావు 36 ఏళ్ల క్రితమే గుర్తించారు. అప్పటి నుంచి ఆయన సేంద్రియ ఎరువులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. కీటకాలను, తెగుళ్లను నివారించేందుకు బ్రహ్మాస్త్ర వేప కషాయాలను, ఇంగువ ద్రావణాలను తయారు చేశారు. మొక్కలకు బలాన్నిచ్చే ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేశారు రైతు ప్రసాదరావు. తక్కువ ఖర్చుతో కొత్త పద్ధతులు, ఆరోగ్యదాయక సేద్యం చేశారు. వచ్చిన లాభంతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం 22 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఆయన పొలంలో గట్లపై బెండ, టొమాటో, వంగ, మిర్చి, చిక్కుడు, కూరగాయలు పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతులు చేయాలని ఆ పద్ధతిలో చేస్తే బాగుంటుంది దృక్పథం చేత అప్పుడు వర్మి కంపోస్టులు ఇవన్నీ వచ్చాయి. దాని మీద చేసాం. అయితే ఇంతకుముందు కూడా మనం భూసారాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం వారు మనకి పచ్చి రొట్టెలు సరఫరా చేశారు. కట్టి జన్మనగా పిల్లి పెసలు ఇవన్నీ ఈ 1040 రోజుల ఖరీదు ఉండడం వల్ల దానిలో భూసారం పెరిగేది. ఇప్పుడేమో ఇంకా రైతులు ఎరువుగా వాడుతున్నారు కాబట్టి మన సేంద్రియ పంట పండిన దృక్పథంతో రసాయనిక లేకుండా సేంద్రియ పంటతో కేవలం ఇది ఉంది. దీనికి ఏ విధమైన ఎరువు లేదు. అంత కారణం ఏంటంటే ఇక్కడ నా తాలూకా 15 ఎకరాల తాలూకా పంటను ఎక్కడ వేసి ఎక్కడ నూరుస్తాను మిషన్ తోటి. ఆ నూరటం వల్ల దాని తాలూకా చెత్త చెదారము రద్దల్లో కూడా పొలంలో పడిపోయి
సారవంతంగా తేలిపోతుంది. అంతేకాక ఇక్కడ ఉన్న గడ్డిని కూడా తీసుకెళ్ళి అక్కడ నా రట్టింగ్ ట్యాంక్ ఉంది, ఆ రట్టింగ్ ట్యాంక్లో గడ్డిని అందులో వేస్తాను, వేసి మీద కొంచెం మన్ను పడేస్తాను. అదేమో ఇంచుమించు ఒక 40 రోజుల కల్లా ముగ్గు కులిపోయి ఒక సేంద్రియంలో తయారైపోద్ది. అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్న ఏపీ, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ప్రసాదరావు దగ్గర నెల రోజుల పాటు శిక్షణ తీసుకుంటారు. పంటలకు ఎలాంటి తెగుళ్లు వస్తాయి, వాటిని ఎలా నివారించవచ్చు, తక్కువ నీటిలో ఏ పంటలు పండించవచ్చు వంటి విషయాలు ప్రసాదరావు విద్యార్థులకు వివరిస్తాను అని చెప్తున్నారు. అంతేకాదు రైతు సమస్యలపై ఆయన పోరాటాలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి కూడా ప్రసాదరావు మద్దతు తెలిపారు. రైతు గెలవాలని ప్రసాదరావు అంటున్నారు. కండా ప్రసాదరావు అంటే దేశంలో తెలియని సైంటిస్టు ఉండరు, తెలియని వ్యవసాయవేత్తలు ఉండరు. ఎందుకంటే ఆయన వ్యవసాయంలో అనేక రకాలైన కొత్త కొత్త పరిశోధనలు చేస్తుంటారు. చదువుకుంది పీయూసీ అయినా వ్యవసాయానికి సంబంధించి వరి కానీ లేకపోతే కూరగాయలకు సంబంధించి కానీ ఎటువంటి వాటికైనా కొత్త రకం వంగడ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వంగడ ఖచ్చితంగా కూడా కండా ప్రసాదరావు గారికి సైంటిస్టులు పంపిస్తారు. ఆయన 2-3 ఏళ్ళు ఆయన పొలంలో పంట పండించిన తర్వాత ఇది ఓకే, దీనికి ఎటువంటి తెగుళ్ళు రావు, ఈ పంట మంచిదే, ఇది మంచి దిగుబడి వస్తుందనే తర్వాత అది నైరాక్ కానీ లేకపోతే బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రం కానీ వెళ్తుంది. అటువంటి కండా ప్రసాదరావు గారు కూడా దేశంలో ఉన్న ఇప్పటికి చాలా రాష్ట్రాలు తిరిగారు. ఆయన ప్రతి దగ్గర కూడా ఎటువంటి కొత్త వంగడం వచ్చినా చేసినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించి విత్తనాలని ప్రసాదరావు గారికి పంపిస్తారు. ఆయన తన పొలంలో పండించిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయి డేటా కూడా నైరేక్ కానీ బాపట్ల కానీ మిగతా దేశంలో ఉన్న అనేక రకాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి పరిశోధన కేంద్రాలకు పంపిస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు కండా ప్రసాదరావు ఉన్నారు. ఆయనకి అసలు ఈ స్థాయిలో మరోవైపు కండా ప్రసాదరావు అభ్యుదయ రైతు అనే అవార్డు కూడా ఉంది. దేశ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అయిన ప్రసాదరావు గారు, వ్యవసాయానికి సంబంధించి మీకు ఇటువంటి ఎంత మీకు నాలెడ్జ్ ఏ విధంగా వచ్చింది? నాలెడ్జ్ అంటే పూర్వం మన మొదటి హరిత విప్లవంలో ఆహార కొరత ఉండేదండి. ఆహార కొరత ఉండే వల్ల పూర్వం మా పెద్దలందరూ కూడా ఒరిస్సాని ఎక్కడికైనా వెళ్ళిపోయారు, బియ్యం కొనుక్కొని వచ్చారు. అప్పుడు నేను పీయూసీ చదువుతున్నాను. పీయూసీ చదివిన తర్వాత మరి ఎందుకు ఇది మనం కూడా వ్యవసాయ రంగంలో ఉందామని అప్పుడు మొదటి విప్లవంలో చేరాను. మొదటి విప్లవంలో వచ్చినప్పుడు సైంటిస్టులు ఇప్పుడు కొత్తగా వచ్చారు. అప్పుడేమో మన పెద్దలు రసాయనిక ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ ఏ వాడేవాళ్ళు కావు. మనం ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాటి అధిక దిగుబడి అనే కాన్సెప్ట్ మీద మన గ్రామాల్లోకి వెళ్తే రైతులు మనని ఒప్పుకునేది కాదు. అయితే వీళ్ళు ఏ విధంగా మనం ఒక జ్ఞానం తెలిపోద్దన్న దృఢంతో మేమేం చేసామంటే తెల్లవారుజాము 4 గంటలకే నేను శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ పొలంలో రోడ్డు పక్క పొలం ఉంటే పొలంలో కొంత ఎరువు జల్లిస్తాను. జల్లిన తర్వాత 5 రోజు నాడు అది పచ్చగా అయిపోయింది అన్నమాట. ఆ గ్రోత్ ఎంతో కొట్టుకోండి. అప్పుడు రైతులు అడిగారు, ఏంటంటే ఎలాగొచ్చిందని. అరే బాబు, మీ అప్పుడు నత్రజనిను వేయమంటే మీరు వేయడానికి ఇష్టపడలేరు, ఇది నత్రజని వేసాము, అందువల్ల ఇది పంట ఎంత దీనికి దిగుబడి వచ్చింది. అందుకు మనం ఇంతకుముందు మనకి ఇది కనీసం 10 బస్తాల కన్నా అదనంగా అయ్యేది కాదు. ఇప్పుడు ఇది కానీ ఈ రసాయనిక ఎరువులను ఈ పుట్టు వంగడాలు కనేస్తే కనీసం ఎకరాకి 30 బస్తాల వరకు తీసుకోవచ్చు అంటే అప్పుడు రైతులందరూ దీని మీద మొగ్గారు. అయితే ఉన్న సమస్య ఏంటంటే ఈ మొదటి హరిత విప్లవంలోన అధిక దిగుబడి సాధించాలా, విదేశాల నుండి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఆ దిగుమతి చేసుకోకుండా ఏంటంటే ఈ మొదటి హైప్లో మనం ఏంటంటే మన విదేశాలకి పంపించేదంత స్థాయికి పెరిగాం. అంటే ఓన్లీ ఒక వరేనా అయితే మిగతా ఇంకేమైనా వేరే పంటలన్నీ కూడా మీరు రీఛార్జ్ చేస్తుంటారు? ఓన్లీ వరేనండి. ఎందుకంటే చెప్తాను, అన్ని పంటలు మనం రీసెర్చ్ చేయొచ్చు, కానీ ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ తోటపల్లి దగ్గర ఎడంకాల ద్వారా మాకు నీరు సగంగా రాదు. ఆ రావడం వల్ల నేను కొన్ని రీసెర్చ్ చేసిన కూడా కొన్ని దెబ్బ అయిపోతాను సమయానికి. అందువల్ల ఓన్లీ వరి మీద కేంద్రీకరించాను. ఎందుకంటే సమయానికి వాటర్ రాకపోతే ఇంజిన్ పెట్టి దాన్ని కాపాడుకోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి జరగడం వల్ల మనం కొంతవరకు అవుతాం. లేకపోతే ఏదైనా వాటర్ మన గ్రిప్లో ఉందంటే బంగారాన్ని పండించవచ్చు. కొన్ని కొత్త వంగడాన్ని కూడా మా రైతుల మీద సృష్టించే శక్తిమాల ఉంది, కానీ ఆ శక్తిమాల ఉంది కానీ కనీసం నీటి సదుపాయం లేదు. సార్ ఇప్పుడు మనకి తోటపల్లి ఉంది కదా, ఇంకా రావట్లేదు పూర్తి వాటర్? లేదండి, ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది తోటపల్లి ఒక్క వాటర్ ఒక్క క్షణం రాలేదు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏంటంటే 6 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు హయాంలో 190 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్ననీటి వనరులకి నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పటికీ ఈ 190 కోట్లోని కేవలం 55 కోట్లు ఖర్చు పెట్టారు. వ్యవసాయానికి సంబంధించి
ఇంచుమించు సైంటిస్టులకి మించి మీద నాలెడ్జ్ ఉంది. మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే విద్యార్థుల నుంచి కానీ సైంటిస్టుల నుంచి? ఏం లేదండి, నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మంచి మంచి పంటలు పండించి మన మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ ఆహార సమృద్ధిగా ఉన్నట్లు చేయడం. రెండోదేమో ఈ రసాయనిక ఎరువులు ఇటీవల మన ప్రధాని మోడీ గారు చెప్పారు, ఇంచుమించు ఈ సంవత్సరానికి 100 కోట్ల మంది రైతుల్ని ఈ రసాయనిక ఎరువుల కింద ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళనేమో ఒక ప్రకృతి వ్యవసాయంపై మళ్ళిస్తామని చెప్పారు. అది నిజంగా అది ఒకటి మంచి కాన్సెప్టే. మరి ఈనాడు అందరూ కూడా రసాయనిక ఎరువులు పండిస్తాము. ఎందుకంటే ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇప్పుడున్న అందరికీ కూడా నానా క్యాన్సర్ అనండి, లేనప్పుడు ఇంకా నానా రకాల జబ్బులు వస్తున్నాయి. అందువల్ల అవి రాకుండా ఆరోగ్యమైన పంట పండించి మన ప్రజలను కాపాడడం మన ధ్యేయం. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఆదాయంలో సగం ఆదాయం మన ఆసుపత్రికి ఖర్చు పెడుతున్నాం. సరిగ్గా దీన్నే కనుమని ఈ రసాయనిక ఎరువులు వాడకుండా కాయగూరలే కానివ్వండి, అలాగే వరి పంట కానివ్వండి, ఇతరత్రాలు ఏమైనా చేస్తే మన ఆరోగ్యం ఉంటాము. అదే మా కాన్సెప్ట్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయడమే మా కాన్సెప్ట్. అంటే కండా ప్రసాదరావు గారు ఒకే ఒకటి చెప్తున్నారు, ఆయన ఒక వ్యవసాయవేత్త. హరిత విప్లవం, మొదటి హరిత విప్లవం నుంచి కూడా ఆయనకి వ్యవసాయం మీద కూడా చాలా రకమైన అవగాహన ఉంది. కేవలం ఆయన భూమి మీద పండించే పంటలోన ఒక రకమైన కొత్తదనాన్ని తీసుకురావడం, వంగడాల తాలూకా కొత్త వంగడాలు సృష్టించి దానికి అంటే శాస్త్రవేత్తలు ఈయన తీసుకొచ్చిన తర్వాత దీన్ని రీసెర్చ్ చేసి కొన్నాళ్ళు పండించిన తర్వాత అందులో రిజల్ట్స్ బాగున్నాయంటే ఆ తర్వాత ఈయన సైంటిస్టులకి నైరాక్ కానీ లేకపోతే బాపట్ల కానీ మిగతా వాటికి ఇవ్వడం. ఈ విధంగా ఆయన ఈ 40 ఏళ్ళలో కూడా ఆయన వ్యవసాయం మీద ముఖ్యంగా ధాన్యం పంట సంబంధించి కూడా ఆయన విపరీతమైన ఆయనకి నాలెడ్జ్ వచ్చింది. దీనికి సంబంధించి దేశ స్థాయిలో కూడా ఆయనకి అనేక అవార్డులు కూడా వచ్చాయి. అభ్యుదయ రైతు అని కూడా చుట్టుపక్కల పిలుస్తారు. పాలకొండలో ఉన్న విఆర్ రాజపేట స్వగ్రామం కానీ ఒక రైతు కంటే ఆయన ఒక సైంటిస్ట్కి మించి కూడా ఆయనకి చాలా ఎన్నో ఆయనకి అంత విపరీతమైన అవగాహన పంట మీద. ఒకటే చెప్తారు, పంటకు సంబంధించి ఇక్కడ ఇదే ఆయన పొలం చూస్తే ఇక్కడ రకరకాల పంట, ఇక్కడ రెడ్ ధాన్యం పండుతుంది, బ్లాక్ ధాన్యం పండుతుంది, అనేక రకాలైన వంగడాలను ఈయన వ్యవసాయాల 15 ఎకరాల పొలం ఉంది ప్రసాదరావు గారికి. ఈ పొలంలోనే వాటిని పరిశోధన చేసిన తర్వాత ఇక్కడ సైంటిస్టుకి ఇస్తారు. అన్నీ ఓకే అయిన తర్వాత ఈయన సైంటిస్టుకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ వంగడాన్ని జనాలకి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన ప్రసాదరావు గారు గత 40 ఏళ్ళకి కూడా వ్యవసాయానికి సంబంధించి ఆయన ఒక పరిశోధన చేశారు. ఎన్నో రకాల కొత్త వంగడాలను ఈయన శాస్త్రవేత్తలకు ఇవ్వడం. ఇక్కడ ప్రతి ఆట పక్కనే నైరా కాలేజ్ ఉంది ఆంధ్ర వరుసలో, అక్కడి నుంచి ఇక్కడికి ఈయన దగ్గరికి స్టూడెంట్స్ ప్రాక్టికల్ నేర్చుకోవడానికి వస్తారు. ఇక్కడే ఆయన ఈ ఒరిస్సా నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ప్రసాద్ అక్కడ థియరీ నేర్చుకున్న తర్వాత అక్కడున్న ప్రొఫెసర్లు కానీ సైంటిస్టులు కానీ ప్రసాదరావు దగ్గరికి పంపించిన తర్వాత ఈ పంటలో ఏ రకమైన ఆయన విధానాలు పాటిస్తున్నారు, పురుగు పట్టకుండా ఏ విధంగా చేయాలి, లేకపోతే పంట దిగుబడికి ఏం చేయాలని సంబంధించి 15-20 రోజుల పాటు ఆయన విద్యార్థులకి పూర్తి స్థాయి నాలెడ్జ్ తర్వాత ఇక్కడి నుంచి విద్యార్థులంతా కూడా తిరిగి వాళ్ళు కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్థాయిలో ఆయనకి ప్రసాదరావుకి నాలెడ్జ్ ఉంది. అభ్యుదయ రైతుగా రాష్ట్రంలో కాకుండా దేశ స్థాయిలో కూడా ప్రసాదరావు కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. అయితే ఇక్కడే ఉన్న తోటపల్లి చాలా దగ్గరలో, ఇక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్ దూరంలో తోటపల్లి రిజర్వాయర్లో నీరు ఉంది, కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు రావడం లేదు, కాలువలు బాగోట్లేదు. మన వ్యవసాయదారుని మీద పండించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ పూనుకొని ఈ చుట్టుపక్కల కాలువలన్నీ కూడా పూర్తి చేసి చక్కగా తోటపల్లి నీరుని కానీ అందించగలిగితే ఖచ్చితంగా కూడా మనం ఎకరానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే 20-30 బస్తాలు పండించగలుగుతాం, ఇంకా ఎక్కువ పండించగలుగుతాం, మంచి వంగడాలు పండించగలుగుతాం. మరోవైపు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కూడా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయనుకోండి. కూడా ఈయన మొత్తం పంట అంతా కూడా సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తుంటారు. మొత్తం మీద చూస్తే ఒక అభ్యుదయ రైతుగా కూడా ఒక సైంటిస్ట్గా కూడా ఆయన కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉంది. ఈ విధంగా దేశ స్థాయిలో కూడా ప్రసాదరావు అంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విడుదల నాగరాజరావు, విఆర్పేట, పాలకొండ నియోజకవర్గం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.